విట్నెస్ స్టూడియో వీక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. ఫ్రెండ్స్, నేటి వీడియోలో గత వీడియోకి పార్ట్గా కొనసాగింపుగా ఈ వీడియోలో ప్రార్థన అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాము. ప్రార్థన దేవునితో మాట్లాడుట, దేవునితో సంభాషించుట అనేది రెండు విధాలైన విషయం. మొదట దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతారు, తర్వాత మనము ఆయనతో మాట్లాడుతాము. కానీ ప్రార్థన అంటే దేవునికి మనవులు చేయుట మాత్రమే కాదు ఫ్రెండ్స్. వధువు తన వరునితో కలిగి ఉండు సహవాసము వలె మనము దేవుని సహవాసము కలిగి ఉండుట ప్రార్థనలో ప్రధానమైన భాగము. వధువు తన వరునితో ఎలా మాట్లాడాలో అనే విషయంపై నియమాలు ఏమీ లేవు, కానీ క్రమశిక్షణకు గాను మన ప్రార్థనలో కొన్ని విషయాలు కలిగి ఉండుట మంచిది. అదేంటంటే, ప్రార్థన చేసేటప్పుడు మొదటిగా మన తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడో ఇందుని బట్టి ఆయనను స్తుతించుట. 2, పాపము మరియు అపజయాల్ని ఒప్పుకొనుట. 3, దేవుని రాజ్యమునకు సంబంధించిన విజ్ఞాపనాలు చేయుట. 4, మన వ్యక్తిగత అవసరములను గురించి విజ్ఞాపనాలు చేయుట. 5, ఇతరుల అవసరముల గురించి విజ్ఞాపనాలు చేయుట. దేవుడు మనకు చేసిన సహాయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. మరియు చివరిగా 7, దేవుడు మనకు చేయబోయేదాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఆమేన్. ఫ్రెండ్స్, నిత్యము ప్రార్థన చేయవలెనని లూకా సువార్త 18:1 యేసు ప్రభువారు మనకు చెప్పి ఉన్నారు. మన అనుదిన జీవితములోని విషయములను గురించి దేవునితో మాట్లాడుటను నేర్చుకోవడము మనము పెంపొందించుకోవాల్సిన ఒక మంచి అలవాటు. ఆ విధంగా మనము రోజంతా ప్రార్థన ఆత్మతో ఉండవచ్చు. అలాగున దేవునితో మాట్లాడుట మనకు ఒక ఆచారంగా కాకుండా సంతోషంగా ఉంటుంది. అప్పుడు దేవుడు మన హృదయాల్లో ఆశ్చర్యకరమైన రీతులలో మనతో మాట్లాడుటను గమనిస్తాము. ఎటువంటి పరిస్థితులలో కూడా ప్రార్థనను ఎండిపోయిన మరియు శూన్యమైన ఆచారంగా దిగజారిన స్థితికి పోనీయకూడదు. ప్రార్థన శ్వాస వంటిది. శ్వాస పీల్చుకోవడం మనకు కష్టమవుతున్నప్పుడు ఏదో ఒక లోపం ఉన్నట్లు గమనిస్తాం. దేవుడు ప్రార్థనను జీవము లేనిదిగాను విసుగు పుట్టించేదిగాను ఉండాలని నిశ్చయించలేదు. కానీ మనము ముందుకు సాగే కొద్దీ ప్రార్థించటం కష్టమైన పనిగా కనబడుతుంది. దేవుడు మన హృదయాలు పెట్టిన భారము చెప్పున చిన్న విషయాలను గురించి ప్రార్థించటానికి మనము నమ్మకంగా ఉన్నట్లయితే ఆయన ఇంకను తన భారములను మనకిచ్చుట కనుగొంటాము. ఆ విధంగా ఇతరులను దీవించే పనిలో మనం దేవుని జత పని వారం అవ్వగలము. ఇక్కడ మనము కొన్ని వాక్య వచనాలు గమనిస్తే యేసు ప్రభువారు ఎలా ప్రార్థించారో చూడవచ్చు. హెబ్రీయుల పత్రిక 5:7 యేసు ప్రభువారు మహారోదనముతోనూ కన్నీటితోనూ ప్రార్థించారు. ఒకసారి గెత్సెమనెలో ప్రార్థించినప్పుడు ఆయన చెమట గొప్ప రక్త బిందువు వలె ఆయను అని లూకా 2:44 చూడగలం. అలాగే ఆయన ప్రార్థన ఎంతో తీవ్రతతో కూడినది. లూకా 6:12 చూస్తే ఒకసారి ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపారు. మరియు లూకా 5:16 ఆయన పలుసార్లు ప్రార్థన చేయడానికి అరణ్యంలోనికి పోవుట అలవాటుగా ఉండేది. ఒకరు ఈ విధంగా చెప్పినట్లు, పర్యాటకులు ఏ విధంగా అయితే క్రొత్త ప్రదేశానికి వెళ్ళి ఇంపైన ప్రదేశాలను చూడటానికి ఇష్టపడతారో, అలాగే యేసు ప్రభువారు ఏ క్రొత్త ప్రదేశానికి వెళ్ళినా ప్రార్థించటానికి ప్రశాంత వాతావరణము గల ప్రదేశమును కొరకు వెతికేవారంట. ఫ్రెండ్స్, యేసు యొక్క మాదిరి ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో తెలియజేస్తుంది. ఆయనకే ప్రార్థన అంత అవసరమైతే మరి నీకును నాకును ఎంత అవసరమో కదా. కాబట్టి
సోమరితనమునకు వ్యతిరేకముగా పోరాడి ఏది ఏమైనా సరే ప్రార్థన పరుడుగా లేక ప్రార్థన పరురాలుగా ఉండుటకు నిర్ణయించుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. God bless you all. Amen.